హాయ్ అండి. వామాకు బజ్జీయా? అవునండి. వామాకు బజ్జీయే. ఈరోజు నేను వామాకు బజ్జీ చేస్తున్నాను. ముందుగా వామాకులు దీనికి తీసుకోవాలి. నేను ఒక 20 వరకైతే తీసుకున్నాను. అవి తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను నేను. దానికి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరిపిండి కూడా తీసుకున్నాను. ఒకవేళ వరిపిండి లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇంకా ఇది మాత్రం కొంచెం తిక్కుగానే కలుపుకోవాలి. లేదంటే పలచగా కలుపుకుంటే ఇది రాదు బజ్జీ. ఎందుకంటే ఆకుతో చేస్తున్నాం కదా, అరటికాయ ఇలా అయితే వస్తాయి కానీ ఇది రాదు కదా. ఇది హెల్త్ పరంగా కూడా మంచిది. నేను కూడా ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి. ఇవి పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్ కింద తొందరగా అయిపోతుంది. ఇది మాత్రం తొందరగా ఈ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. ఇలా 1 బై 1 వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చాయి. నేను వస్తాయో రావు అనుకున్నాను కానీ చాలా ఫస్ట్ టైం చేశాను కాబట్టి చాలా ఈజీగా అయిపోయి చాలా బాగా వచ్చాయి కూడా. ఇప్పుడు ఇవైతే బ్రౌన్ కలర్ వచ్చాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా తిరిగేసుకొని నేను పక్క తీసి పెట్టుకున్నాను. ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.